ప్రేమ స్వరూపమైన మా తండ్రి, దేవా నీకు వందనాలు, స్తోత్రములు. నేడు దినమందు నీ పాద సన్నిధిలోనికి మమ్మలను నడిపింపజేసిన తండ్రి, నేడు నీ వాక్యము ద్వారా ఇశ్రాయేలు రక్షకుడైనటువంటి మోషేను గురించి మేము వివరించుకొనిచుండగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి వాక్యానుగుణమైన జీవితమును నేడు మాకు దయచేసి నీ బిడలైన వారిని స్థలమంది సమయమందు నీవే మాట్లాడి మహిమను పొందమని మా కొరకు వాక్యమై మా మధ్యకు దిగి వచ్చి ఉన్న రక్షకుడై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ప్రియమైన విశ్వాసులార, దేవుని బిడలారా, దేవదేవుని యొక్క దీవెన ఆశీర్వాదము రక్షకుడైనటువంటి ప్రభుని చేర్చుకుని ఆయన సన్నిధిలో బలపడగలిగే ధన్యత నేడు మనెల్లరికీ అనుగ్రహింపజేసి మహిమను పొందనుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ఒక రక్షకుడు కనపడుతూ ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథములో మరొక రక్షకుడు కనపడుతూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీయులైన వారిని రక్షించడానికి రక్షకుడిగా మోషే అనే ఘనమైన గొప్ప ప్రవక్తను, రక్షకుని, విమోచకుని ఈ లోకములోనికి దేవుడు పంపించి ఉన్నాడు. ఈ యొక్క సర్వలోకము నుండి, పాపము నుండి విమోచించుచు తన స్వరక్తము ద్వారా సర్వమానవాళి యొక్క పాపము నుండి విమోచింపజేసినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి మోషే సుఖోపవాస ధ్యానములలో మనం ఉన్నాము కనుక నేడు దినమందు ఈ యొక్క మోషే సుఖోపవాసముల యొక్క ధ్యానమునకు ముఖ్య కారకుడైనటువంటి మోషేను గురించి, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను గురించి కొన్ని మాటలు నేడు దినమందు మనం వివరించుకుందాం. మోషే అనగా నీటిలో నుండి తీయబడిన వాడు అని అర్థము. దైవజనుడు మోషేకు కన్నీటి పుత్రుడు అని చక్కనటువంటి పేరు పెట్టి ఉన్నారు. అనగా దాసత్వం అనే కొలిమిలో నుండి, వారు కార్చిన కన్నీళ్ళలో నుండి ఉదయించినటువంటి రక్షకుని యొక్క చరిత్రే ఈ యొక్క మోషే చరిత్రగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిర్గమాకాండములో మోషే చరిత్రను, ఇశ్రాయేలీయుల యొక్క విమోచనను నిర్గమాకాండములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి నిర్గమాకాండమును గురించి మనం చెప్పుకుంటే, నిర్గమాకాండమును విమోచన గ్రంథమని మరి పిలుస్తూ ఉంటారు. నిర్గమము అనగా వెనుతిరిగిపోవుట, నిర్గమము అనగా బయలుదేరుట, నిర్గమము అనగా దాటుట అని అర్థము. అసలు ఈ నిర్గమాకాండము ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈ నిర్గమాకాండము యొక్క మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అనగా, నీ దేవుడైనటువంటి యెహోవా ఎప్పటికైనా తన ప్రజల కష్టముల నుండి విడిపించును అని తెలియజేయడానికి ఈ నిర్గమాకాండం రాశాడు.
మన యొక్క కష్టముల నుండి, మనకు కలిగిన బాధల నుండి, మనకు కలిగిన శోధన నుండి దేవుడు ఖచ్చితంగా మనలను విడిపించును అని ఈ గ్రంథము మనకు చెబుతుంది. ఈ గ్రంథం మనకు బోధిస్తుంది. దీనిలో ఈ గ్రంథములో రెండు ప్రాముఖ్యమైనటువంటి మరి చరిత్రలు రాయబడ్డాయి. అదేమిటి అంటే, దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చినవాడు. దేవుడు పరలోకములో నుండి, పరలోక సింహాసనం మీద నుండి మానవుని కొరకు దేవుడు దిగివచ్చుటనేది ఈ నిర్గమాకాండములో కనపడుతుంది. రెండవదిగా దేవుడు నరునితో సహవాసము చేయటనేది కనపడుతుంది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనగా ఆదామవ్వలు పాపములో పడిన తర్వాత వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా ఎప్పుడు దిగి వచ్చాడు అంటే, నీ నిర్గమాకాండములో మోషే దగ్గర ఆ యొక్క హోరేబులో పొదలోనికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఏమండి, ఎందుకు దిగి వచ్చాడు? ఇశ్రాయేలీయులైన వారిని వారి యొక్క దాస్యములో నుండి విమోచింపజేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషేను విమోచకుడిగా బలపరిచి పంపించడానికి దేవుడు దిగి వచ్చాడు. కనుక ఈ గ్రంథంలో మనం చూస్తే మొదటిగా దాస్యము కనపడుతుంది. ఈ దాసత్వము ఏమిటి అనగా బుద్ధి చెప్పడానికి. రెండవదిగా మరి విడుదల అనేది కనపడుతుంది, విమోచన అనేది కనపడుతుంది. దేవుడే దిగివచ్చి వారిని విమోచించి ఉన్నాడు. మూడవదిగా అరణ్యము కనపడుతుంది. ఏమిటి అరణ్యము అనగా పాఠశాల. దేవుడు ఏది చేయాలో ఏది చేయకూడదో మరి నేర్పించినటువంటి పాఠశాల అరణ్యం అనే పాఠశాల కనపడుతుంది. నాలుగవదిగా సమర్పణ కనపడుతుంది. ప్రత్యక్ష గుడారమును దేవుడు ఏర్పాటు చేసి ఇశ్రాయేలీయులైన వారినందరినీ ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా మోషే దేవునికి సమర్పించడనేది కనపడుతుంది. ఈ నాలుగు ఉన్నటువంటిదే ఈ యొక్క నిర్గమాకాండము. సాధారణంగా బైబిల్ గ్రంథంలో మొదటిగా మనకు కనపడే కాండం ఏంటి? ఆది కాండం. ఆది కాండములో దేవుడు వాగ్దానము చేస్తాడు. ఎవరిని పంపిస్తానని? ఎవరు? తన కుమారుణ్ణి పంపిస్తానని. దేవుడు వాగ్దానము చేసిన రక్షణ వాగ్దానము ఆది కాండములో కనపడితే దాని యొక్క నెరవేర్పు నిర్గమాకాండములో కనపడుతుంది. ఎవరు దిగొచ్చారు? దేవుడే తన జనాంగాన్ని రక్షించడానికి దిగి వచ్చాడు. కనుక దీనిని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువే మరి సర్వమానవాళి కొరకు ఈ లోకములోనికి దిగివచ్చి మనుష్యులతో సహవాసము చేస్తాడు అని చెబుతున్న గ్రంథమే నిర్గమాకాండము. గనుక ఐగుప్తులో మరి గోషేను దేశములో ఇశ్రాయేలీయులైన వారు 430 సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు. వారే వాగ్దాన భూమి అయినటువంటి కానాను దేశమును విడిచిపెట్టి వారు గోషేనులోనికి వచ్చి ఉన్నారు. మరి ఈ వాగ్దాన దేశమును కానాను వారు మరిచి గోషేను దేశములో వారుండిపోయారు. వారు ఎందుకు మరి యొక్క ఫరో దాస్యములోనికి, ఐగుప్తు దాస్యములోనికి వారు ఎందుకు వెళ్ళి ఉన్నారు? దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి జనాంగము. ఇశ్రాయేలు అంటే ఏంటి? ఆశీర్వదింపబడిన వారు. ఈ ఆశీర్వదింపబడినటువంటి జనాంగమే ఎందుకు దాస్యములోనికి వెళ్ళవలసి వచ్చింది అనగా,
వారు దేవుని యొక్క ఏర్పాటు వాగ్దాన దేశాన్ని వారు మర్చిపోవుటను బట్టి, రెండవదిగా వారు గోషేను దేశము వారికి ప్రీతికరముగా ఉంది. ఎందుకనగా అక్కడ శ్రమ లేదు, కష్టం లేదు, పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి, పశువాదులు సమృద్ధిగా ఉన్నాయి, మరి తినడానికి ఆహారము, త్రాగడానికి నీరు, అన్ని వసతులతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి స్థలము కనపడింది కనుక అక్కడ వారు ఉండిపోయారు. నేనంటాను, టీసీతోస్ అనే ఫరో కాలంలో దర్శనములు కనేవాడు. ఆ దర్శనములను వివరించి చెప్పినటువంటి యోసేపును రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ 75 మంది మరి యాకోబు సంతతి వారు తన దేశంలోనికి రాగానే వారికి శ్రేష్టమైనటువంటి స్థలము, మరి మిక్కిలి సమృద్ధి కలిగినటువంటి స్థలాన్ని యోసేపు వారికి కేటాయించాడు. అదే గోషేను. ఈ 75 మంది వచ్చి 70 మందిగా ఉన్నటువంటి వారు 30 లక్షల మంది వరకు వారు ప్రబలి ఉన్నారు. వారికి ఆ స్థలము నచ్చి ఏర్పాటు స్థలాన్ని వారు విడిచిపెట్టి ఉన్నారు. అనగా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి వాగ్దాన దేశమును, వాగ్దాన జనాంగమైనటువంటి ఇశ్రాయేలులైన వారు దేవునిని వాగ్దాన దేశములో ఆరాధించడం విడిచిపెట్టి వారు ఎక్కడున్నారంట? గోషేను దేశములో ఉన్నారు, అన్య దేశములో ఉన్నారు. పైగా వారు దేవునిని ఆరాధించడము విడిచిపెట్టి వేశారు. గనుకనే వారికి ఏమొచ్చిందంట? ఈ యొక్క శ్రమ అనేది వచ్చినది. యోసేపుని ఎరిగినటువంటి రెండవ రామసేస్ అనే ఫరో ఏలడం ప్రారంభించిన తర్వాత వారికి ఏం ప్రారంభమైంది? శ్రమలు ప్రారంభమైనవి. క్రమక్రమముగా ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తులైన వారు సమానముగా ఉండేవారు. ఇశ్రాయేలీయులైన వారు క్రమక్రమముగా దేనిలోనికి వెళ్ళడం మొదలుపెట్టారు? దాస్యములోనికి వెళ్ళడం మొదలుపెట్టారు. గనుక దేవుని యొక్క చిత్తము ఐగుప్తులో ఉండుట దేవునికి ఇష్టము కాదు. గనుక వారు ఎక్కడికి వచ్చేయాలి? వాగ్దాన దేశంలోనికి వచ్చేయాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క జీవితమును మనము చూస్తే, యాకోబు మొదటిగా అన్నను మోసము చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. రెండవదిగా తండ్రిని మోసము చేసి దీవెనను సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే మోసము చేశాడో, మోసకరమైన స్థితి ఉండటను బట్టి దేవుడు ఆ వాగ్దాన భూమిలో ఉంచలేదు. ఎక్కడ పారిపోయాడు? తన మామ దగ్గరికి పారిపోయాడు. గనుక మరి కొంతకాలం అక్కడుండి మరలా వాగ్దాన దేశంలోనికి వచ్చేస్తున్నాడు. ఎవరు? యాకోబు. దేవుడు రానవ్వలేదు. ఎందుకనగా యాకోబు శిరస్సు మీద దీవెన ఉన్నప్పటికీ యాకోబు జీవితంలోనికి ఆ దీవెన రాలేదు. కారణం ఏమిటంటే మోసకరమైనటువంటి స్థితి, అయోగ్యకరమైన స్థితి వారిలో ఉండటను బట్టి ఇదిగో యాకోబు జీవితంలో దీవెన అనేది రాలేదు. దేవుడే యబ్బోకు రేవు దగ్గర యాకోబును పట్టుకున్నాడు. గనుక మోషే ఏం రాస్తున్నాడంటే, మరి ఒక మనుష్యుడు ఒక రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడని మోషే రాస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తేనంట ఎవరు పెనుగులాడుతున్నారు? దేవుడే మరి యాకోబుతో పెనుగులాడుతున్నాడు. యాకోబులో ఉన్నటువంటి పాపముతో, యాకోబులో ఉన్నటువంటి మోసకరమైన స్థితితో పెనుగులాడి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించి వాగ్దాన దేశంలోనికి పంపించాడు. వాగ్దాన దేశంలో యాకోబు ఆశీర్వదింపడ్డాడు. యాకోబు కుమారులు ఆశీర్వదింపడ్డారు. కానీ
యాకోబు కుమారులు వారు చేసిన పని ఏమిటంటే ఆశీర్వాదమునకు కారకుడైనటువంటి యోసేపును అమ్మివేశారు కనుక ఈ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది? ఏమండి? ఐగుప్తులోనికి వెళ్ళిపోయింది. ఇష్మాయేలులైన వారు కొనుక్కుని వారు ఎక్కడికి తీసుకెళ్లారు? ఐగుప్తులోనికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడుంది? ఐగుప్తులోనికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు కూడా మరి ప్రభు అనే ఆశీర్వాదమును యూదులైన వారు తృణీకరించటను బట్టి, యూదులైన వారు అమ్మివేయటను బట్టి, యూదులైన వారు సిలువ వేయటను బట్టి ప్రభు అనే ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకుని వారు తమ్మును తాము శపించుకుని దేశదిమ్మరలైపోయారు. కానీ ప్రభు వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం వలన 2000 సంవత్సరాలకి ఇశ్రాయేలైన వారు మరలా వారి ప్రాంతంలోనికి చేర్చబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వస్తున్న వారులారా, ఈ దినమున మనము కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీవే పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా ఉండాలి. గనుక ఇశ్రాయేలైన వారే ఆ యొక్క గోషేను దేశంలో చక్కగా సమృద్ధి ఉంది, ఎక్కడే ఉండిపోదాం అనుకున్నారు. గనుక 430 సంవత్సరాలు వారు అక్కడే ఉండిపోయారు. వారే ఐగుప్తీయులలో వారు కలిసిపోయారు. కానీ దేవుని జనాంగము, ఆశీర్వదింపబడిన జనాంగము ప్రత్యేకముగా ఉండాలి. అయ్యగారు అన్నారు, విశ్వాసి అవిశ్వాసితో సాంగత్యం ఉండకూడదు, విశ్వాసి లోకముతో సాంగత్యము ఉండకూడదు, విశ్వాసి అపవాదితో సాంగత్యము ఉండకూడదు. విశ్వాసితో సాంగత్యం ఉండాలి. విశ్వాసి దైవ సన్నిధి సాంగత్యం ఉండాలి, అనగా సంఘ సాంగత్యం ఉండాలి. విశ్వాసి సన్నిధి ద్వారా దేవునితో ఆ సాంగత్యం లేక సహవాసం ఉండాలి. కనుక నేడు దినమందు వీరి లోకముతో సాంగత్యము చేయటం వలన వీరు దేనిలోనికి వెళ్ళారంట? శ్రమలోనికి వెళ్ళి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, అప్పటి వరకు గోషేను చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైన స్థలం. ఎప్పుడైతే ఈ రామసేసు అనే ఈ యొక్క ఫరో వారిని వెట్టి చాకరీ పనులు చేయించడం ద్వారా వారు ఎప్పుడైతే శ్రమపడ్డారో ఇప్పుడు గోషేనును చూచి వారు అసహించుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? ఎక్కడుంటే కుదరదురా బాబు, చాలా శ్రమ పడుతున్నాం, మనం ఎక్కడున్నామో ఎక్కడి నుండి వచ్చామో ఆ వాగ్దాన దేశమును దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేని ద్వారా? శ్రమలను బట్టి. మనం కూడా దేవుని యొక్క అద్భుతాలను బట్టి, మేలులను బట్టి దేవుని తట్టుకు తిరిగి దేవుని చేత ఆశీర్వదింపబడి తిరిగి లోకములోనికి వెళ్ళిపోతున్నాం. లోకములో ఉండి దేవుని సన్నిధిని, దేవునిని మర్చిపోతున్నాము. దేవుడు చూస్తూ ఉంటాడా? ఏమండి, శ్రమలంట ఒకటి దేవుని ద్వారా శ్రమ వస్తుందంట, రెండవదిగా మనిషి అజ్ఞానమును బట్టి శ్రమ వస్తుంది, మూడవదిగా అపవాదిని బట్టి శ్రమ వస్తుంది. శ్రమను బట్టి ఈ దినమున మరలా మీరు వెతుకుంటే ఎక్కడికి వచ్చారు? ఈ దినమున దైవ సన్నిధిలోనికి. ఇశ్రాయేలైన వారు ఈ శ్రమను బట్టి వారి యొక్క హృదయాలు మరలా ఎవరి తట్టుకు త్రిప్పివేయింది? దేవుని తట్టుకు త్రిప్పబడినవి. గనుక కారణం ఏమిటంటే ఈ యొక్క శ్రమే. గనుక వీరే దేవుని యొక్క వాగ్దాన దేశమైనటువంటి కానానులోనికి వెళ్ళాలనే తలంపు కలిగి వారు విమోచనార్థమై వారు ఏం పెడుతున్నారు? మొరను పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, వారి యొక్క మొరను దేవుడు వింటున్నాడా? ఏమండి, 24వ వచనంలో మనం చదువుకుంటే, కాగా దేవుడు వారు మూలిగిని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుని బిడ్డలారా,
శ్రమ రాగానే వారు దేవుని తట్టుకు తిరిగారు, వారే ప్రార్థించారు, దేవుడు చూస్తున్నాడు. వారు మొరపెట్టారు, దేవుడు చూస్తున్నాడు. వారి కన్నీళ్ళు విడిచాడు, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు వారు మూలుగుతున్నారంట. మూలిగ ఎప్పుడు వస్తుంది ఏమండి? భయంకరమైనటువంటి శ్రమ, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారంటే, అప్పటి వరకు బాధ అని అరిచి బాధ ఎక్కువైపోయినప్పుడు ఏమొస్తుందంట? మూలుగు వస్తుంది. వీరు కూడా ఏం చేస్తున్నారంటే మూలుగుతున్నారు. దేవుడు వారి మూలుగులను విని వారి యందు ఏముంచాడంట? లక్ష్యం ఉంచాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, బందీ గృహమైనటువంటి ఐగుప్తులో ఉన్న తన సంఘాన్ని రక్షించడానికి దేవుడే మోషే అనే విమోచకుని ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులైన వారంట ఇశ్రాయేలీయులైన వారి చేత చేయించిన ప్రతి పని కూడా ఎలా ఉంది? కఠినంగానే ఉంది. కనుక ఆ కఠినమైనటువంటి శ్రమలో, రెండవదిగా శ్రమ కాలములో, శోధన కాలములో, నిందకాలములో, భయంకరమైనటువంటి మరి బరువు పనులు చేసే కాలములో ఎవరు జ్ఞాపకం వచ్చారంట? ఏమండి దేవుని బిడ్డలారా, ఈ దినమన మనకు కూడా ఎవరు జ్ఞాపకం వస్తూ ఉంటారు అప్పుడప్పుడు? ఏమండి? ఎప్పుడు సంతోషంలో జ్ఞాపకం రారు, సౌఖ్యములో జ్ఞాపకం రారు, కానీ ఎప్పుడు జ్ఞాపకం వస్తారు? ఏమంటే భయంకరమైన శ్రమలలోనే. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు ప్రతి వారిని ఆయన చూచేవాడై ఉన్నాడు, ప్రతి అంతరంగమును చూచేవాడై ఉన్నాడు. గనుక వారు ఎక్కడ మొరపెడుతున్నారంటే, ప్రార్థనకు అనుకూలముగా లేని కాలములో. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారంట? ప్రార్థనకు అనుకూలమైన కాలము కాదు. రెండవదిగా శ్రమ కాలములో, బానిస కాలములో, చెరకాలములో, భయంకరమైన శిక్ష కాలములో వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. నేనంటాను, వారు ప్రాణాలు విసిగిపోయి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ శ్రమ కాలములో దైవాజ్ఞానుసారముగా ఇదిగో వారిని విమోచించడానికి ఎవరు వచ్చారంట? ఇందాక మనం చదువుకున్నాం. గనుక మోషే అనగా నీటిలో నుండి తీయబడిన వాడు. గనుక దేవుని బిడ్డలారా, వారే ఫరో దాస్యములో ఉన్నారు. మరి వీరు అసలు ఫరో దాస్యములోనికి రాకూడదు, కానీ వారు దేవునిని మర్చటం వలన వారు ఎక్కడికి వెళ్ళారంట? దాస్యములోనికి వెళ్ళి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము కూడా పాపము చేసి పాపానికి దాసులమై ఉన్నామేమో. పాపము చేసిన ప్రతివాడు పాపానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. గనుక పాప దాస్యములోనికి వెళ్ళకుండా నేను పాపము చేయించున్నాను నాయనా, నా పాపములని కడిగివేయని ఈ దినమన ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం మనం. ఇశ్రాయేలీయులైన వారు ఏ రీతిగా మొరపెట్టారంటే, నాయనా మేమేం చేసాం? పాపము చేశామని ప్రభు ఎదుట వారు గ్రహించుకొని నేను పాపినని ప్రభు ఎదుట ఒప్పుకున్నారు. రెండవదిగా ఈ పాపము మా మీద నుండి తొలగినట్లుగా వారు ఏం పెట్టారు? మొరపెట్టారు. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆ పాపములను ఒప్పుకొని దాని నుండి తప్పుకున్నారు. కనుక యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. వారు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని విసర్జించి ఉన్నారు. ఇదేనా మనము ఏమండి? మనం రాగానే మనం దగ్గర ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు దేవుని సన్నిధిలో ఏం చేస్తాం? మొదటిగా పెట్టేస్తాం.
నాయనా నా పాపాలను కడిగివేయని నీ పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకున్నావా? మన భక్తి దేని కొరకంటే భుక్తి కొరకే. మన భక్తి భుక్తి కొరకే. అయ్యగారు అన్నారు, భుక్తి కొరకు భక్తా, ముక్తి కొరకు భక్తా. దేని కొరకు భక్తి? ఏమండి, ఈ దినమన నాయన నాకు అది లేదు, ఇది లేదు, ఈ అవసరత కావాలి, అవసరత కావాలి అని ఈ భుక్తి కొరకు సంబంధించినదే మనం ప్రార్థిస్తున్నాము. కానీ పరలోక భుక్తి ముక్తి కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? నేను రోజుకి ఒకసారైనా పరలోకం నాకు కావాలన్నవారు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఏమండి, సంతోషం. ఈ దినమన ముక్తి కొరకు ప్రార్థించే వారమై ఉండాలి. కనుక ఈ దినమన నీవే అంశములతో వచ్చినావో, ఏ అవసరతలతో వచ్చినావో, ఏ ఇక్కటలతో ఇబ్బందులతో వచ్చినావో అవన్నిటినీ ప్రక్కన పెట్టి మొదటి దేని కొరకు ప్రార్థించాలి? ముక్తి కొరకు ప్రార్థించాలి. కనుక ముక్తి కొరకు ప్రార్థిస్తే నీ కలిగినటువంటి ప్రతి వాటి నుండి నేను విమోచింపజేసేవాడై ఉన్నాడు. కనుక ఆ విమోచన రావాలంటే మొదటిగా నేను పాపినని గ్రహించాలి. రెండవదిగా నీ పాపములు పోవాలనే ప్రార్థించాలి. మూడవదిగా ప్రభు ఎదుటి వాటిని ఒప్పుకోవాలి. నాలుగవదిగా ప్రభు నా పాపమును ప్రతీది తీసివేశాడని విశ్వసించాలి. విడిచిన పాపమును మరలా పొందుకోకుండా వాటిని విసర్జించాలి. చాలామంది చెప్పులు విడిచి లోపలికి వస్తారు. అలాగే వారి క్రియలు, వారి పాపాలు విడిచిపెట్టి లోపలికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. మంచిదే. మరలా వెళ్ళేటప్పుడు వాటిని తొడుక్కుని వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఏదైనా మన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దేవుని యొక్క వాక్యమును చెప్తున్నది, ప్రతి మానవుడు అనగా క్రైస్తవుడైనా కానీ అన్యుడైనా కానీ ప్రతి వారు పాపదాస్యములో ఉన్నామని గ్రహింపు మనలో ఉండాలి. మనం ఏమై ఉన్నాం? పాపులమై ఉన్నాము. కానీ మన స్వరక్షకుడైనటువంటి ప్రభువే మనలను పాపులుగా ఉంచలేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన తన స్వరక్తము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులైన వారు ఫరో దాస్యములో ఉన్నామని గ్రహించి వారు విసిగి దేవునికి ప్రార్థించడమో మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దినమున మనము కూడా ఆ గ్రహింపు కలిగి ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క మూలుగులు విన్నటువంటి దేవుడు నీవు చేసే ప్రార్థన వినడా? ఏమండి, ఆయన వినుచున్నాడు, చూస్తున్నాడు, వారి యొక్క శ్రమను ఎరిగి ఉన్నాడు. ఈ దినమున మన ప్రభువే ఆయన చూచున్న దేవుడు, వినుచున్న దేవుడు, మన అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు. కనుక ఈ దినమున ఏ సమస్యలతో వచ్చినా, ఏ బాధలతో వచ్చినా నీవు ఎవరి తట్టుకు తిరిగి ప్రార్థించాలి? మనుషుల తట్టుకు కాదు, స్థలాల తట్టుకు కాదు. ఇదిగో నీవు దేవుని తట్టుకు తిరిగినప్పుడు అప్పుడు అద్భుతము పొందగలవు. ఈ స్థలములో ప్రభావము లేదు, మాలో ప్రభావము లేదు, కానీ ఎవరిలో ఉంది? దేవునిలో ఉన్నది. ఆయన నామమున మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రభావం నీలోనికి వచ్చి వేసేదై ఉన్నది. ఇశ్రాయేలీయులైన వారు అగ్ని వంటి శ్రమలు బట్టి వారి యొక్క మాటలంట మూలుగులుగా ఉన్నాయంట. వారి మాటలు ఎలా ఉన్నాయి? మనకు కూడా, మా దగ్గరికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వారి యొక్క శ్రమ తీవ్రతను బట్టి వారి మాటలు ఎలా ఉంటాయంటే మూలుగులుగా వినపడుతూ ఉంటాయి. మాకు కన్నీటితో వారు తట్టుకోలేక వారు చెబుతున్నప్పుడు మాకు
వారి విన్నప్పుడు వారి మాటలో మాకేం కనపడుతుందంటే వారి బాధ, వారి పడుతున్న శ్రమ కనపడుతూ ఉంటుంది. అలాగే ఇశ్రాయేలీయులైన వారి యొక్క శ్రమ, వారి మాటలు మూలికలుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయి కనుక వారు దేవుని తట్టుకు తిరిగి మొరపెట్టగా దేవుడు వారి మూలికలను ఆలకించి ఉన్నాడు. బాధలో మన ప్రార్థనలు కూడా ఆలకించేవారు ఎవరంట? మన ప్రభు అయినటువంటి దేవుడు. గనుక ఈ లోకములో నీ బాధను పంచుకోవడానికి ఎవరు లేరేమో, ఈ లోకములో నీ యొక్క శ్రమను ఇదిగో చెప్పుకోవడానికి ఎవరు లేరేమో, వాటిలో నుండి విడిపించేవారు ఎవరు లేరేమో. ఈ దినమన ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా నా ఎదుగు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. విశ్రాంతినిచ్చే దేవుడు మన దేవుడు. మోషే ద్వారా ఇశ్రాయేలీయులైన వారందరికీ ఏం కలిగించాడు? ఏమండి? విమోచనిచ్చి వారి ప్రాణాలకు నెమ్మదిని, విశ్రాంతిని కలగజేస్తున్నవాడు. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇదిగో మోషేనే గనుడైనటువంటి ఈ యొక్క గొప్ప మరి ఇదిగో రక్షకుడైనటువంటి మోషేని మనము మరి దినమన ధ్యానము చేసుకుందాం. గనుక ఇప్పుడు మోషేలోనికి వద్దాం. ఎవరి మోషే? హెబ్రీయుడు. ఎవరంట ఆయన? నిర్గమాకాండము 2వ అధ్యాయం 6వ వచనమును మనం చదువుకుంటే, హెబ్రీయుడు మోషే అనగా ఎక్కడి నుండి వచ్చిన వాడంటే హెబ్రీయుడు. ఎవరి హెబ్రీయులు అనగా దేవుడు అబ్రహాము వంశావళిని బహుగా ఆశీర్వదించినాడు. ఆ వంశావళి హెబ్రీయులందరూ అబ్రహాములో నుండి వచ్చిన వారిని ఏమంటారంట? హెబ్రీయులు అంటారు. అబ్రహాము నుండి 7వ వాడైనటువంటి లేక 7వ తరము వాడైనటువంటి మోషే కనపడుతున్నాడు. అమ్రాము యోకాబెతుల యొక్క 3వ కుమారుడు. గనుక ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులైన వారు దాస్యములో ఉన్నారు గనుక దేవుడే వారి దాస్యాన్నంట తర్పీదు కాలముగా దేవుడు మార్చాడంట. వారి దాస్యాన్ని ఎలా మార్చాడు? తర్పీదు కాలముగా మార్చాడు. దేవుని బిడ్డలారా, వెట్టి చాకరీ శ్రమలలో వారు దేవునికి ప్రార్థించారు. ఆ వారి యొక్క ప్రార్థనా ఫలితమే ఎవరై ఉన్నారు? దేవుడు మోషేను భూలోకానికి పంపించాడు. ఐగుప్తు దాస్యములో నుండి తాను విమోచింపబడి వారిని విమోచించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మోషే ఎందుకు వచ్చాడు? తాను విమోచింపబడి తన వారిని విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి హెబ్రీయుడైనటువంటి మోషే. కనుక తల్లి 3 నెలలు కాపాడినది. గనుక తల్లి మోషే తల్లి గొప్ప విశ్వాసురాలు. ఎవరంట? గొప్ప విశ్వాసురాలు. ఆమె 3 నెలలు కాపాడిందంట ఇంట్లో పెట్టుకొని. 3 నెలలు కాపాడి మరలా దేవుడు కాపాడునని ఎక్కడ విడిచిపెట్టింది? నైలు నదిలో విడిచిపెట్టింది. రాజాజ్ఞకు భయపడలేదు కానీ దైవాజ్ఞకు భయపడింది. ఇదే విశ్వాసం అంటే. గనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుంటే, ఆ సుందరుడైనడు చూచి విశ్వాసమును బట్టి ఆ రాజాజ్ఞకు భయపడక చాలండి. దేనిని బట్టి అంట? ఏమంటే ఇదేనా మనము కూడా మన కార్యాలు జరగాలంటే దేని బట్టి? విశ్వాసమును బట్టి. రాజాజ్ఞకు భయపడలేదు కానీ దైవాజ్ఞకు భయపడినది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలే వారు రాజాజ్ఞకు భయపడలేదు కానీ దేవుని యొక్క దైవాజ్ఞకు వారు భయపడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈమె యొక్క విశ్వాసాన్ని బట్టి 3 నెలలు కాచింది. రాజాజ్ఞకు భయపడలేదు.
ఇదిగో దేవుడు కాపాడుననే విశ్వాసముతో జమ్ము పెట్టి తయారు చేసి దానిలో ఈ యొక్క సుందరుడైనటువంటి మోషేను దానిలో పెట్టి ఎక్కడ విడిచిపెట్టిందంట? నైలు నది నిండా మొసళ్ళుండే ప్రాంతమే నైలు నది. ఎందుకంటే బహులోతైంది. ఐగుప్తి జీవదాయిని అని దానికి పేరు. కనుక ఆ నైలు నదిలో విడిచిపెట్టింది. ఎవరి మీద విశ్వాసం ఉంచింది? దేవుని బిడ్డలారా, ఈ దినమున మన కార్యములు కూడా దేవుని మీద విశ్వాసముతో మరి మనం విడిచిపెడుతున్నామా? ఏమండి, తల్లికి కుమారుడు ప్రాణముతో సమానం, అవునా కాదా? ఏమండి, పుట్టిన బిడ్డ ప్రాణముతో సమానము. అటువంటి తన ప్రాణాన్ని దేవుని మీద నమ్మి ఎక్కడ విడిచిపెట్టింది? నదిలో విడిచిపెట్టింది. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మనము కూడా మన అంశాలను దేవుని మీద నమ్మి మనము దేవునికి విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. విశ్వాసముతో నమ్ముతున్నామా? ఏమండి, పేతురే ప్రభుని ఎంత నమ్మితే నీటి మీద అడుగు పెట్టగలడు? ఏమండి, నిలబడిపోయాడు, కొద్ది దూరం నడిచాడు, ఇప్పుడు దేవుని చూడడం మానేసి లోకాన్ని చూడడం మొదలుపెట్టాడు. ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఈ దినాన్న చాలామంది దేవుని సన్నిధిలోనికి వస్తున్న వారులారా, మొదట మనకున్న విశ్వాసము తర్వాత ఉండడం లేదు కనుక దేవుడు అనుగ్రహించే కార్యాలు నీవు పొందలేకుండా పోతున్నావేమో. దేవుని మీద నీవే ఉంచాలి? అపారమైన విశ్వాసం ఉంచాలి. దేవుని బిడ్డలారా, మోషే దేవుని చేత ఈ లోకములోనికి పంపబడిన వాడైనప్పటికీ అతని తల్లి భక్తి పర్రాలు గనుక దేవుని బిడ్డలారా, నశించిపోయే వంశవృక్షాన్ని శాశ్వత వంశవృక్షముగా మార్చడానికి మోషేను దేవుడి లోకములోనికి పంపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమని కన్నీటి పుత్రుడు గనుక దేవుడు కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చివేయగలిగిన వాడు. ఈ దినమన నీ కన్నీటిని ఆనందముగా మార్చగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. గనుక మొదటిగా హెబ్రీయుడుగా కనపడుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడంటే ఈయన, ఏమండి, నైల్ నదిలో విడిచిపెట్టబడ్డది. మనుషులైన వారిని, వారి ప్రాణాలు తీసే మరి మొసళ్ళ చేత దేవుడి పెట్టి చుట్టూ కావలి బంటులు ఏర్పాటు చేశాడంట. ఇప్పుడు ఈ పెట్టికి రక్షణ ఎవరు? మొసళ్ళే. ఈ పెట్టిని నడిపిస్తుంది ఎవరు? మొసళ్ళే. వాటికి ఆజ్ఞ ఇచ్చిన వాడెవరు? దేవుడు. గనుక ఏ రాజు యొద్ద నుండి కఠినమైనటువంటి ఆజ్ఞ బయలుదేరిందో ఆ రాజు కుమార్తె దగ్గరికి పెట్టి నడిపించాడంట దేవుడు. ఎక్కడ నడిపించాడు? ఎక్కడి నుండి అయితే చంపివేయమని ఆజ్ఞ బయలుదేరిందో మరలా తిరిగి ఆ ఇంటిలోనికే ఈ హెబ్రీయుణ్ణి తీసుకుని వస్తున్నాడు. రాజాజ్ఞను ధిక్కరించగలిగేది రాజకుమార్తె ఒక్కటే. కనుక అందుకని ఎక్కడికి పంపించాడు? బైబిల్ గ్రంథంలో ఈ నిర్గమాకాండములు ఇద్దరు కనపడతారు. ఒకరు మోషే, రెండవ వారు ఫరో. దేవుని యొక్క సాధనం మోషే అయితే అపవాది యొక్క సాధనము ఫరో. అపవాది యొక్క ప్రణాళిక ఇశ్రాయేలీయులైన వారిని చంపివేయాలని, నశింపజేయాలని చూస్తే దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలీయులైన వారిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? ఆ ఫరో ఒళ్ళో కూర్చోబెట్టి ఈ ఫరోని అతని సైన్యమును దేవుడు ఈ హెబ్రీయుని ద్వారా నాశనం చేస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక మరి ఎక్కడి నుండి మొదలైందంటే నైలు నది నుండి ప్రారంభమైంది దేవుని యొక్క ప్రణాళిక. ఈ నైలు నదిలో నుండి మోషేను దేవుడు తీస్తాడు. గనుక దేవుని బిడ్డలారా, ఇదిగో పెట్టెలో ఉన్నటువంటి బాలుని ఏడ్పే
ఈ రాజకుమార్తె యొక్క హృదయాన్ని కరిగించింది. ఆ బాలుని యొక్క సుందరత్వమే ఆమె యొక్క హృదయాన్ని ఆకర్షించుకొని ఉన్నది. గనుక ఇది దేవుని సంకల్పము నైలు నదిలో బయలుపరచబడింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు? ఏమండి? తన సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడు. మనం అనుకుంటాం నా సంకల్పమే నెరవేరాలనుకుంటాం, అది పొరపాటు. ఎవరి సంకల్పం నెరవేరుతుంది? ఏమన్నా ప్రార్థన చేసేటప్పుడు నీవు ప్రార్థన చేసి అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించు. దేవుని బిడ్డలారా, ఈ దినం మన దేవుని సంకల్పాన్ని బయలుపరుచున్నాడు. ఆయన సంకల్పంలో ఉన్నవారు ఆపదలలో ఉన్న దేవుడు అద్భుత రీతిగా గట్టుకు చేర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఈ దినం మన అనేక ఆపదలతో వచ్చారేమో, అనేక అవసరాలలో వచ్చారేమో, అనేక శోధనలో వచ్చారేమో. మోషే నైలు నదిని ఆపదలో ఉన్నప్పటికీ దేవుడు మరి కాపాడి నడిపించిన వాడు దేవుడే. గనుక ఆయన సంకల్పంలో నీవు ఉన్నావా? ఆయన సంకల్పంలో నీవు ఒక సాధనముగా ఉన్నావా? నీవు ఎలాంటి ఆపదలో ఉన్నా, దేవుని బిడ్డలు ఎలాంటి ఆపదలో ఉన్నా అద్భుత రీతిగా దేవుడే వారిని రక్షించును. గనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇప్పుడు కుమార్తె మోషేని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఏ గృహములో నుండి బయలుదేరిందో ఆ గృహంలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. ఇప్పుడు తల్లిని దాదిగా చేశాడు. ఇప్పుడు మోషే అంట తల్లికి జీతం ఇప్పించినవాడు. ఈ యొక్క బిడ్డ 3 నెలల బిడ్డ తల్లికి ఏమిస్తున్నాడంట? జీతమనిచ్చి పోషించినవాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా తల్లికి జీతం ఇప్పించి పోషించిన వాడు ఎవరంటే మోషేయే. గనుక మోషే ఇదిగో హెబ్రీయుడైనందువలన ఇదిగో మోషే దగ్గరికి ఈ యొక్క తల్లే మరి గురువుగా, మొదటి గురువు ఎవరంట బిడ్డకి? తల్లే. గనుక ఈ తల్లి తన పని తాను చేస్తున్నది. ఏమిటా పని అంటే, తన బాల్యమునందే దేవుని ఉపదేశాలను ఎవరికి నేర్పింది? బిడ్డకు నేర్పింది. ఏమని నేర్పిందంటే, నీవు ఐగుప్తుడువు కావు, నీవెవరవే? హెబ్రీయుడు అని నేర్పింది. నీ దేవుడే జీవము కలిగిన వాడు. ఇదిగో జీవములైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క వాటిలో జీవములైనటువంటి వాడు కాదు. నీ దేవుడు ఎలాంటి వాడంట? జీవము కలిగిన వాడు. నీలో ప్రవహించినటువంటి రక్తం ఎవరిది అంటే హెబ్రీయులది, అది ఐగుప్తీయులది కాదు. ఇదిగో నీ సహోదరులు ఎక్కడున్నారంటే దాస్యములో ఉన్నారు. అయ్యగారు చెప్తూ మోషే చరిత్రను చాలా చక్కగా చెప్పారు. ఈ తల్లంట బిడ్డనెత్తుకుని ఆ కోట పైకెక్కి దాస్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులైన వారిని చూపించేదంట. అదిగో నీ జనాంగం ఎక్కడున్నారు? దాస్యములో ఉన్నారు. వీరిని విడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే నీదే. నడిపించాల్సిన బాధ్యత ఎవరిదంటే నీదే అని తల్లి కుమారునికి పౌరుషమును నూరిపోసి దేవుని యొక్క సంకల్పాన్ని బయలుపరిచినటువంటిది తల్లి. మరి యోకాబేతు గురించి చెప్పాలంటే సమయం లేదు, కానీ యోకాబేతు చాలా ప్రార్థనాపరురాలు. ఎంతటి ప్రార్థనాపరురాలంటే తన జనాంగ విమోచన కొరకు ప్రార్థించగా జవాబు పొంది మోషే అనే గొప్ప గనుడైన నాయకుని బహుమానముగా పొందినటువంటిది. ఈమె ఎంత ధన్యురాలంటే, వీరి కుటుంబంలో ఒక రక్షకుడు, ఇశ్రాయేలు నాయకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఉన్నాడు. చక్కనటువంటి గాయని మరి ఎవరంటే మిరియాము ఉన్నది. గనుక 3 ఆణిముత్యాలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. నేను అంటాను, మరి ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఆ స్థితి ఇస్తాడు? ఏమండి, ఈ దినమన నీవు ప్రార్థించగలుగుతున్నావా నీ బిడ్డల కొరకు? గనుక దేవుని బిడ్డలారా,
రాజగృహములోనే మరి ఐగుప్తులో ఉన్నప్పటికీ తాను ఐగుప్తినిగా పెంచలేదు కనుక హెబ్రీయునిగా పెంచినది. 40 సంవత్సరాలు రాజభోగములలో ఉన్నప్పటికీ రాజకుమారుడు అనిపించుకోలేదు, కానీ హెబ్రీ కుమారుడు అనిపించుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో త్వరగా చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. పైకి ఐగుప్తీనిగా రాజకుమారుడుగా కనపడిన మోషే అంతరంగంలో ఎలా కనపడుతున్నాడు? హెబ్రీయునిగానే కనపడుతున్నాడు. మోషేలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని వివరించిన కానీ త్వరగా వెళ్ళిపోతాను. మోషే మరి ఐగుప్తులో సకల విద్యా ప్రావీణ్యుడైనటువంటి వాడు. ఎందుకనగా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు గనుక ఐగుప్తు సకల విద్యలు తెలిసినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క మోషే. రెండవదిగా మాట నేర్పరి కలిగినటువంటి వాడు. దేవుని దగ్గర నేను ఒడ్డు మాంద్యం అని పొంగాడు, కానీ ఎలాంటి వాడంట? మాట నేర్పరి కలిగిన వాడు. రాజు కొలువులో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నవాడు ఎవరంటే మోషే. క్రియా నేర్పరి ఎవరంట? మోషే. అవలేలగా ఏ పనైనా పూర్తి చేయగలిగినటువంటి సమర్థుడు ఎవడంటే మోషే. గొప్ప నాయకుడు మోషే. ఇశ్రాయేలీయులైన వారిని 120 సంవత్సరముల వరకు ఇశ్రాయేలీయులైన వారిని నడిపించినటువంటి ప్రావీణ్యుడు ఎవరంటే మోషే. బహునమ్మకమైన వాడు ఎవరంట? నమ్మకస్తుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుని చేత సాక్ష్యము పొందినవాడు, దేవుని చేత పిలవబడిన వాడు ఎవరంటే మోషే. సకల విద్యా ప్రావీణ్యుడు, మాట నేర్పరి కలిగిన వాడు, క్రియా నేర్పరి కలిగిన వాడు, నాయకుడు, నమ్మకమైన వాడు, బహుధైర్యశాలి కలిగిన వాడు. ఎలాంటి వాడంట? చాలా ధైర్యం ఎక్కువ. ఆ యొక్క పొద మండుచున్నది కానీ ఎలాగునూ కాలిపోలేదని ఎక్కడికి వెళ్ళిపోయాడు? పొద దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు పంపగా మరి ఐగుప్తు రాజు ఫరో రాజు ఎంత గొప్పవాడైనా అతని యొక్క సంస్థానంలోనికి వెళ్ళి ఎదిరించి దేవుడు చెప్పమన్న ప్రతి మాట చెప్పి వచ్చిన వాడు ఎవరంటే మోషే. నోటికి నోరుగా అహరోను ఉన్నప్పటికీ మోషేకున్నటువంటి ధైర్యం అహరోనుకి లేదు. గనుక బహుధైర్యశాలి. ఇదిగో ఈ యొక్క మోషే గొప్ప విమోచకుడు, ఇశ్రాయేలీయుల విమోచకుడు. గనుక ఫరో దాస్యములో నుండి విమోచించిన వాడు ఎవరంటే మోషే, దేవుని ద్వారా. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ యొక్క మరి హెబ్రీయుడైనటువంటి మోషే దేవుడు బలముగా వాడుకొని ఉన్నాడు. గనుక మోషే పెంచిన తల్లి శారీరకాలను చూస్తే కన్న తల్లి ఏం చూస్తుందంట? మోషేలో ఉన్న ఆత్మీయమైన మహిమ కళ అనగా దివ్య సుందరుని యొక్క రూపమును చూచినదంట. ఎవరు? కన్న తల్లి. ఏదైనా మన దేవుని యొక్క మహిమ రూపదారులమై మనం ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, ఏదైనా మన దేవుడు మోషేను అంచెలంచెలుగా ఇదిగో ఎలాగును తర్పీదు చేసి వాడుకున్నాడు. నేడు మనలను కూడా దేవుడు అలాగున వాడుకునే వాడై ఉన్నాడు. ఎప్పుడు? నీవు దేవునికి లోబడినప్పుడు. ఎప్పుడు? నీవు దేవునికి లోబడినప్పుడు. ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు విమోచించినాడు. ఎందుకనగా వారు మొరపెట్టిన మొరను విన్నాడు. గనుక ఈ దినమున మనము కూడా
ఇశ్రాయేలు వలె దేవునికి మొరపెట్టి మోషే వలె దేవునికి విధేయుడై ఇవ్వాలి. గనుక అప్పుడు దేవుడిని జీవితంలో అద్భుత కార్యములను పొందగలవు. గనుక దేవుని బిడ్డలారా, మోషే యొక్క జీవితం 3 రీతిలుగా కనపడుతుంది. మొదటిది రాజభోగము. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తులో రాజభోగము. రెండవ 40 సంవత్సరాలు కాపరిగా అరణ్యములో ఉన్నాడు, గొర్రెలను కాచుకుంటూ. రెండవదిగా శ్రమానుభవము. ఏమి నేర్పుతున్నాడు? ఒకటి రాజభోగము, రెండవది శ్రమానుభవము, మూడవదిగా అలుపెరిగని ప్రయాణము. ఏంటంట? అలుపెరిగని ప్రయాణము అరణ్యములో. గనుక దేవుడు మోషేను బలపరిచి మోషేను నడిపించి ఉన్నాడు. ఈ దినమున నీవే శ్రమానుభవములో నుండి అలుపెరిగని ప్రయాణములో ఉన్నావేమో. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమే ప్రభు తట్టుకు తిరుగుదాము. ప్రతి ఒక్క అంశమును నీవే చేతబట్టుకుని వచ్చిన వారులారా, ఇశ్రాయేలు వలె మీరు కూడా దేవునికి ఎలా మొరపెట్టాలి? ఏమండి? వారు మూలుగులను దేవుడు విన్నాడంట. వారి యందు దేవుడు లక్ష్యం ఉంచాడు. ఇదేనా నీ యందు లక్ష్యం ఉంచాలా? మన యందు లక్ష్యం ఉంచాలంటే మన హృదయాలు ఎవరి తట్టుకు తిరగాలి? దేవుని తట్టుకు తిరగవలసినదై ఉన్నది. ఇశ్రాయేలు యొక్క మనసు ఏ రీతిగా దేవుని తట్టుకు త్రిప్పుకొని మొరపెట్టారో, ఈ దినమున లోకము తట్టు కాదు, కానీ ఈ దినమున నీ హృదయము దేవుని తట్టుకు తిరిగి ప్రార్థించు. అప్పుడు దేవుడు నెరవేర్పును నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున నీవు ఇదిగో భయంకరమైనటువంటి పాపదాస్యములో ఉన్నావు, వ్యాధి దాస్యములో ఉన్నావు, మరణ దాస్యములో ఉన్నటువంటి నిన్ను దేవుడు విమోచించేవాడై ఉన్నాడు. గనుక నీవు తిరగవలసినది ఎవరి తట్టుకంట? దేవుని తట్టుకు. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఇదిగో వారు శ్రమ పెట్టిన కొలది దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీద కుమ్మరింపబడినది. వారు విస్తరింపబడ్డారు, వారు బలపరచబడ్డారు. మరి సాతాను అనుకున్నదంట, మొదటిగా ఇశ్రాయేలీయులైన వారిని శ్రమ పెట్టాలనుకుందట. రెండవదిగా బలహీనులుగా చేయాలనుకుంది. మూడవదిగా నశింప చేయాలనుకుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఏమైందంటే, శ్రమలో వారు విస్తరింపబడ్డారు. మరి వారే ఈ యొక్క బలహీనపరచబడలేదు, కానీ వారు బలపరచబడ్డారు. వారే నశింపబడలేదు, కానీ ఇదిగో ఫరో సైన్యము ఏం చేపట్టారు? వారు నశింపబడ్డారు, కానీ వీరు ఆశీర్వదింపబడ్డారు. దేవుని బిడ్డలారా, మన ఎదుట ఒక ప్రయాణం ఉన్నది. ఇదిగో పరలోక ప్రయాణము. బైబిల్ గ్రంథములు అంటున్నాడు, మనం యాత్రికులము, పరదైసులమై ఉన్నాము. కనుక మనం కూడా ఇశ్రాయేలీయుల వలె ఈ యొక్క లోకమనే గోషేనులోనికి వచ్చి పరదేశులమనే మర్చిపోయి ఈ లోకాన్ని ఇష్టపడి లోకములో ఇష్టానుసారముగా జీవిస్తున్నావేమో. జాగ్రత్త సుమా, నీవు దేనిలోనికి వెళ్ళిపోతున్నావు? పాపదాస్యములోనికి వెళ్ళిపోతున్నావు. ప్రభు నిన్ను పాపదాస్యములో నుండి, నిన్ను నశించిపోతున్న నిన్ను రక్షించి దేవుడు మన దాస్యమును తీసివేసి వాగ్దాన దేశమైనటువంటి పరలోకము అనగా నూతన యెరూషలేములోనికి ప్రభు మనల్ని నడిపించేవారై ఉన్నారు. గనుక ఆ రాజ్యం వైపుకు మనము తిరుగుతాము. ఇశ్రాయేలీయుల వలె మనము కూడా దేవుని తట్టుగా తిరిగి మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించి ప్రభువుని ఈ లోకంలోనికి ముందుగానే పంపించి మన పాపముల నుండి రక్షణను మనకిచ్చి ఉన్నాడు. గనుక ఈ రక్షణ ద్వారా మనం సిద్ధపడి ఆయన మేఘమెక్కి ఆయన రాజ్యంలోనికి చేరుకొనగలిగే ధన్యకరమైన స్థితి, అట్టి దీవెన
నేడు ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. మోకరించుకుందాము. దయానిధి ప్రేమ స్వరూపు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ వాక్యములో నుండి నీవు మాకు అందించిన దేవా శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఇశ్రాయేలు రక్షకుడైనటువంటి మోషేను గురించి కొన్ని మాటలు మేము వివరించుకుని ఉండగా అవి మా జీవితంలో ఫలింపును దయచేసి మేము లోబడి నీకు లోబడి బిడలగా విధేయత కలిగిన వారమై నమ్మకముగా నీ యొక్క పనిని కొనసాగించగలిగే స్థిరమైన విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమను పొందండి. నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి వారి యొక్క మరణు నీవి ఆనాడు ఇశ్రాయేలు యొక్క మరణు ఏ రీతిగా విని ఉన్నావు, మా మరణు విని అంగీకరింపజేసి నీవే నెరవేర్పును దయచేసి మా బంధకములన్నిటిలో విమోచింపజేసి నడిపించమని విమోచకుడుగా మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అద్భుత సాక్ష్యం విందాము. ముత్యాలు గారు నారాయణపురం నుండి వచ్చారు. వీరికి గత 2 రోజులుగా చెవి నుండి చాలా రక్తం కారిపోతుంది, చాలా ప్రమాదం అనుకుని మరి హాస్పిటల్కి బయలుదేరారు. వెళ్తూ కల్వరి మహిమా స్వస్థశాలలోనికి వచ్చి ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్లు టెస్టులన్నీ చేసి ఏ ప్రమాదం లేదని చెప్పినందుకు దేవునికే మహిమ కలుగును గాక. చిన్న డ్రాప్స్ ఇచ్చారా, వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పారు. అటు రీతిగా దేవుడు చేసిన మేలుని బట్టి సాక్ష్యం. నాగదుర్గ గారు వెంకటరామన్నగూడెం మరి ఒక అద్భుత సాక్ష్యం మీద వీరు వివాహమయ్యి 8 సంవత్సరాలు అయిందంటండి. సంతానం కలగలేదట. మరి ఎవరో చెప్పగా ఈ శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా మొదటిసారే చేసుకున్నప్పటికే దేవుడు దర్శించినందుకు, చక్కని బాబునిచ్చినందుకు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నందుకు, బాబుకి ఇంత వయసు రావడానికి కూడా దేవుడు కృప చూపించినందుకు సాక్షి